అందరికి నమస్తే. సరే, పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోయింది. అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం సర్వం సిద్ధం చేసుకున్న తర్వాత ఎలక్షన్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఇంకా మేము ఇప్పుడేం చేయలేం, మేము మళ్ళీ హైకోర్టులో ఉత్తర్వులు వచ్చిన తర్వాత దాన్ని పట్టి మళ్ళీ ఎలక్షన్ పెడతాం అన్నారు. ఇక ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్, అసలు ఎలక్షన్స్ వస్తాయా రావా, అసలు ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదు. ఉత్తుత్తగానే బీసీ మినిస్టర్సు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా మేము అయిపోయింది, ఇంకా మేము 40% రిజర్వేషన్ ఇచ్చేసినాం, ఇప్పుడు బీహార్లో రిజర్వేషన్ ఇచ్చేసిన ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లే ఇక్కడ కూడా అయిపోయిందని చూలేదా మనం? పాలాభిషేకాలు జీవో 9 ఇచ్చిన రోజు పాలాభిషేకాలు చేస్తున్నారు. వేస్ట్ కాలే, పాలన్నీ వేస్ట్ అయిపోయినాయి. పాలాభిషేకాలు చేసుకున్నారు, పూలదండలు వేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. ఇప్పుడు అన్నీ పోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వం అక్యూజ్డ్, ఇక్కడ ప్రభుత్వమే ఇక్కడ అక్యూజ్డ్. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ప్రభుత్వం ముందు ఆప్షన్స్ ఏంది? నిన్న సాయంత్రం కొంతమంది బీసీ మంత్రులతోనే రేవంత్ రెడ్డి సమావేశం అయినట్ట, న్యాయవాదులను పిలిపించారంట, మాట్లాడిందంట. ఇక్కడ సింపుల్గా ఒక్కటైతే సింపుల్, ఇక ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చట్టబద్ధత లేదు అనేది క్లియర్. కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతుంది? రిజర్వేషన్స్ మొత్తం బీసీలకు తగ్గించి పార్టీ పరంగా ఇచ్చిపోతారా, లేదా సుప్రీంకోర్టు పోయి కొట్లాడదామంటారా, అసలు ఏం జరుగుతుంది? అన్ని విషయాల మీద కొంచెం క్లుప్తంగా మాట్లాడదాం. ఈ వీడియో చాలామందికి అవసరం. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ పోటీ చేసే వాళ్ళకే కాదు, ఊళ్ళో కూడా అవసరం. మన ఊళ్ళల్లో పనులన్నీ ఆగిపోయినాయి, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. కనీసం సర్పంచులు గెలిస్తే ఉన్న పనులు చేస్తారు. ఊళ్ళో రోడ్లు ఊడిపించడమా, మోరీలు క్లీన్ చేయించడమా, ఆ గ్రామ పంచాయతీ ఆఫీసు మొత్తం కలబోయింది. కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి. అసలు ఏంటి ఉన్నాయి అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైంది ఇప్పటివరకు అంతా ఎపిసోడ్ అంతా మీరు కథలుగా అన్నీ విన్నారు. ఇక ఇప్పుడు ఒక బ్రేక్ పాయింట్ వచ్చి ఆగినాం మనం. ఇప్పుడు హైకోర్టు 4 వారాలు టైం ఇచ్చింది. ఆ 4 వారాల్లో గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలి. అంతలోపు 2 వీక్స్లోనే ఆ పిటిషనర్లు కూడా రిప్లై వేసుకుంటారు. అసలు ఇప్పుడు హైకోర్టులో తేలాలంటే 4 వారాలు పడుతుంది, 1 నెల పడుతుంది. వాళ్ళు ఈ నెల రోజులు హైకోర్టులో తేలిందాకా గవర్నమెంట్ వెయిట్ చేస్తుందా, లేకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఈ అన్ని అంశాల మీద మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకటి, హైకోర్టులో స్టే ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ స్టేను వెకేట్ చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయచ్చు, స్పెషల్ లీవ్ పిటిషన్ వేయచ్చు సుప్రీంకోర్టులో అనేది ఒక చర్చ నడుస్తుంది. ఒకవేళ స్పెషల్ లీవ్ పిటిషన్ ఇస్తే ఏమవుతుంది, తాత్కాలికంగా అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, స్టే ఎత్తేసే అవకాశం ఉందా? ఎందుకంటే మన భారతదేశంలో అన్నీ రాజ్యాంగం ప్రకారమే నడవాలి. రాజ్యాంగంలో లేనిది ప్రభుత్వాలు నడవవు, ప్రభుత్వాలు నడపలేవు కూడా. ఇప్పుడు రాజ్యాంగంలో లేదు అనే కదా ఈ బాధ అంతా కూడా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం వాళ్ళ జనాభా దామాషాన వాళ్ళకి ఇవ్వాలి, దానికి జీవో ఇస్తే చాలు ప్రభుత్వం. ఇప్పుడు మన దగ్గర 15% అయినా 10% ఎస్టీలకైనా జస్ట్ జీవో ద్వారానే అమలవుతుంది. కానీ మిగతా విషయాలకు వచ్చే వరకు రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ విషయంలో 42% రిజర్వేషన్ ఇస్తే 50% క్రాస్ అయిపోతుంది. దానికి ట్రిపుల్ టెస్ట్ అని ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, దాన్ని ఫాలో కావాలని, అది ఫాలో కాలేదు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం లేకపోతే లేదు కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇక స్టే ఎత్తేసింది అనుకో, మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్ జరుగుతుంది, లేకపోతే ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారమే ఎలక్షన్ జరుగుతుంది, లేకపోతే కొంచెం పోస్ట్పోన్ చేసి ఒక వారం రోజులు అటో ఇటో రీషెడ్యూల్ చేసి ఎలక్షన్ నడిపిస్తారు. కానీ ఇక్కడ రాజ్యాంగపరంగా లేదు. రాజ్యాంగపరంగా ఉంటేనే ఇది ఇక్కడ ఇంతమంది మంత్రులు ఉండాలని లెక్కుంది, ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలని లెక్కుంది. ఎవరు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఎక్కడ జీవో ఇచ్చినా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగాన్ని రక్షించడమే గవర్నర్, రాష్ట్రపతి వాళ్ళ ప్రథమ హక్కు, ప్రథమ విధి. ఇప్పుడు చాలామంది అన్నారు, మీరు కావాలని రాజ్భవన్లో ఆపినరు, గవర్నర్ దగ్గర కావాలని బీజేపీ వాళ్ళు ఆపినరు, బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజ్భవన్లో గవర్నర్ ఆమోదించకుండా ఆపినరు. గవర్నర్ ఎందుకు ఆమోదిస్తాడు? అది రాజ్యాంగబద్ధంగా లేనప్పుడు జీవో ఏ బేస్ ఉందో మీరు కోర్టులోనే చెప్పలే కదా. మీరు కోర్టులో కనీసం ఆ బేస్ ఏ బేసిస్ ఇచ్చి, మీరు చట్టమే లేనిది ఎట్లా ఇచ్చింది జీవో అని అడిగిండ్రు. మరి చట్టమే లేనిది గవర్నర్ ఎందుకు ఆమోదిస్తారు? మీరు మొండి వాదన చేస్తున్నారు. క్లియర్గా అర్థమవుతుంది. కేవలం పొలిటికల్ వైడ్ మాత్రమే మాట్లాడుతున్నారు, వీళ్ళు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, పక్కా పాలిటిక్స్ చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. చట్టమే లేని జీవో ఎట్లా ఇస్తారు? అదే కదా.
కాబట్టి ప్రతిదానికి జీవో ఉంటే జీవో వెనుక చట్టం ఉంటుంది, ఆ చట్టం బేస్ చేసుకుని జీవోలు ఇవ్వాలి ప్రభుత్వాలు, లేకపోతే జీవోలు నడవవు. అయితే ఇక్కడ ఏమైంది, స్పెషల్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు హైకోర్టు వేసిన స్టే మీద స్టేని ఎత్తేసే అవకాశాలు 99.999 అవసరమైతే 100% లేవని చెప్తున్నారు. ఒకవేళ ఎత్తేస్తే అనే ఆప్షన్ చాలామంది అడుగుతారు, ఒకవేళ ఎత్తేస్తే కదా నిజంగానే అంటే అది రాజ్యాంగబద్ధంగా లేనప్పుడు సుప్రీంకోర్టు మాత్రం ఏం చేస్తుంది అనేది ఒక పాయింట్. రెండోది, ఇంకా 4 వారాలు హైకోర్టులో 4 వారాలు టైం ఇచ్చారు కాబట్టి 4 వారాలు వెయిట్ చేయడం, తర్వాత 4 వారాల తర్వాత 4 వారాల లోపల ప్రభుత్వం రిప్లై ఇవ్వాలంటే కూడా అదే బేసు. ఎక్కడైతే హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిందో ఆ అభ్యంతరాల మీద గవర్నమెంటు రెస్పాండ్ కావాలి. నేను చెప్తా అభ్యంతరాలు వరుసగా 4 అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి 4 వారాల లోపు ప్రభుత్వం ఏం రిప్లై ఇస్తుంది, హైకోర్టు సాటిస్ఫై అవుతుందా, రాజ్యాంగబద్ధంగా లేనప్పుడు హైకోర్టు ఎట్లా సాటిస్ఫై అవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అట్లని కూడా మీరు 4 వీక్స్ ఖచ్చితంగా ఆగాల్సిందే. నెక్స్ట్ హైకోర్టు తేలుస్తుందా, లేకపోతే ఇంకా మేము స్టే విధించినాం ఇదే మాట కడబడి ఉంటుంది, హైకోర్టు ఇదే ఫైనల్ డిసిజన్ అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు పోతారా, ఇది ఒక రెండో డిసిజన్. కానీ పార్టీ పరంగా 42% ఇవ్వాలంటే 42 ఇప్పుడు వీళ్ళు పార్టీ పరంగా 42% ఇస్తామన్నప్పుడు పాత జీవో కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చింది వీళ్ళు సవరించారు కదా. నేను ఎవరో ఒక మంత్రి మాట్లాడిండు, కేసీఆర్ జీవోని అడ్డంకి అయింది మాకు అని. ఆల్రెడీ దాన్ని సవరించింది గవర్నమెంట్. ఏ జీవోనైనా ఏ చట్టాన్నైనా అసెంబ్లీలో సవరించవచ్చు. కేసీఆర్ గవర్నమెంట్లో ఆ చట్టం చేసిండ్రు, మీ గవర్నమెంట్ వచ్చినాక సవరించవచ్చు. దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసిండ్రు, సవరించిండ్రు. లాస్ట్కి సవరించిన తర్వాత వీళ్ళు ఒకవేళ పార్టీ పరంగా 42% ఇస్తాం మేము ఎలక్షన్కి పోదాం అనుకుంటే మళ్ళీ సవరించాలి. అవసరమైతే ఆర్డినెన్స్ ఇవ్వచ్చు. ఇచ్చి పాత రిజర్వేషన్స్ 23% బీసీలకు 10 మిగతా వాళ్ళకి ఇచ్చేసి ఎలక్షన్ పోవచ్చు. ఇంకా పోయినప్పుడు ఇక హైకోర్టులో 4 వారాలు వెయిట్ చేయాలని అవసరం లేదు, హైకోర్టులో వీళ్ళు మళ్ళీ రిప్లై చేయాలని అవసరం లేదు, ఇక ఆ కేసు వదిలేయచ్చు. కానీ ఇట్లా పోవడం వల్ల ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి 4 వారాలు రిప్లై ఇవ్వమన్నది కాబట్టి 4 వారాల వరకు వీళ్ళు పార్టీ పరంగా కూడా పోయే అవకాశాలు లేదని చెప్తున్నారు చాలామంది నిపుణులు. ఖచ్చితంగా హైకోర్టులో 4 వీక్స్ తర్వాతనే వీళ్ళు ఒకళ్ళు పార్టీ పరంగా పోవాలనుకున్నప్పుడు అప్పుడు చూసుకోవాల్సి వస్తుంది. మరి అట్లా ఇస్తే అది చాలా రాజకీయంగా చాలా ప్రమాదం వీళ్ళకి. రాజకీయంగా ప్రమాదం ఎందుకంటే వీళ్ళు బీసీలు 42% వీళ్ళు ఇచ్చిన దగ్గర సేమ్ అదే ఊర్లోకి బీసీలకు 40% అని ఎక్కడైతే బీసీ రిజర్వేషన్ చేసిందో అక్కడ బీసీలకు టికెట్ ఇస్తారు. మిగతా పార్టీలు బీసీలకు ఇవ్వాలని గ్యారంటీ ఏముంది? లేకపోతే డబ్బులున్న బీసీలు ఎవరో వచ్చి పోటీ చేస్తుంటారు, అప్పుడు ఏంది పరిస్థితి? ఇట్లా చాలా చాలా పొలిటికల్ ఒక కాన్స్పిరెన్సీ రేకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అది వర్కౌట్ కాదనే వీళ్ళు తెగిందాకా గుంజాలనే ప్రయత్నంతోన వీళ్ళు ఉన్నారు. ఇక ఈ 3 ఆప్షన్సే ఉన్నాయి. సుప్రీంకోర్టు పోవడం, దాని తర్వాత ఏమైతే చూడడం, 4 వారాలు హైకోర్టు కోసం వెయిట్ చేయడం, తర్వాత పార్టీ పరంగా పోవడం. ఈ 3 రకాల ఆప్షన్స్ వీళ్ళ ముందున్న ఆప్షన్స్. అయితే ఏంది అసలు జీవో 9లో ముఖ్యంగా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది ఏంది? హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది ట్రిపుల్ టెస్ట్ అనేది సాధ్యం కాదు, ఈ గవర్నమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే బీసీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉందని డేటా చూపించగలరా? అంటే ఆ కులగణను ఆల్రెడీ వీళ్ళు తక్కువ చేసి చూపించారు. ఇక దాని ప్రకారమే మేము 42% ఇస్తామంటున్నారు. ఇక దాన్ని తక్కువ చూపించే అవకాశాలు లేవు. ప్లస్ కమిటీ రిపోర్టు, ఒక నిపుణుల కమిటీ ఆ డేటా ఆధారంగా రిజర్వేషన్ శాతం ఫిక్స్ చేయాలి, సిఫారసు చేయాలి. రెండోది ఫాలో కాలేదు. మూడోది 50% రిజర్వేషన్ దాటకూడదు. కాబట్టి ట్రిపుల్ టెస్ట్కు హైకోర్టులో ఆల్రెడీ ఆ అభ్యంతరం వచ్చింది కాబట్టి ప్రభుత్వం దాన్ని చేసే అవకాశం లేదు. ఇంకొకటి ఏంది, ఇప్పుడు సోషల్ ఆడిట్ లేదా స్థానిక ప్రాతినిధ్య అధ్యయనం లేకపోవడం. ట్రిపుల్ టెస్ట్ ప్రకారమే కోర్టు అడిగింది చూసిండ్రా, ఒక జిల్లాలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు, ఒక దగ్గర ఎస్సీలు ఎక్కువ ఉంటారు. మీరు అక్కడ కూడా బీసీలకు 40% ఎట్లా అమలు చేస్తున్నారు, అసలు ఏంది లెక్క అని అడిగిండ్రు. వీళ్ళ దగ్గర లేదు. అసలు వీళ్ళు చేసిన కులగణన చేసిరు కదా, అది ఇప్పటివరకు పబ్లిక్లో పెట్టలే వీళ్ళు. అసలు దానికి ఇప్పటివరకు గజెట్ ఇవ్వలే వీళ్ళు. ప్లస్ ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోతే ఆమోదించినట్లే అని సుప్రీంకోర్టు చెప్పింది గతంలో. రాష్ట్రపతికి గవర్నర్ డెడ్ లైన్ పెట్టింది కాబట్టి అని ఆ రకమైన వాదన కూడా చేసిండ్రు. చేసే దాన్ని గజెట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ గజెట్ ఇచ్చిందంటే అప్పుడే కోర్టుకు పోయేవాళ్ళు. ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు. ఇంత దూరం అంటే ఈ రిజర్వేషన్లు ఫిక్స్ చేసి వాళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టించి అందరిని పరిశాన్ చేసి ఇంత సీన్ క్రియేట్ అయ్యేది కాదు. గవర్నమెంటు ఆ విషయాన్ని వదిలేసిండ్రు. ఇక్కడ మొత్తం రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు ఒక అనుమానం ఏంటంటే రాజకీయ ఉద్దేశం ఉంది దీనిలో. హైకోర్టులో పిటిషన్లు వాదించినట్టు జీవో 9 ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనం కోసం బీసీ రిజర్వేషన్ పెంచిందని అన్నారు వాళ్ళు.
తర్వాత దీని మీద కోర్టు స్పష్టత అడిగితే నిజమైన బీసీల కోసం లేక ఓట్ బ్యాంకు కోసం చేసినరా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పలేదు దీనికి కూడా. కాబట్టి ప్రభుత్వం ముందు ఉన్న ఆప్షన్స్ అయితే ఇవి. ఇప్పటిదాకా ఎవరూ మాట్లాడతలేరు. పాలాభిషేకాలు చేయించుకున్న వాళ్ళు మాట్లాడతలేరు, పాలాభిషేకాలు చేసిన వాళ్ళు మాట్లాడతలేరు, పులదండ లేపించుకున్న వాళ్ళు మాట్లాడతలేరు, స్వీట్లు పంచుకున్న వాళ్ళు మాట్లాడతలేరు, ఎవరు ఏం మాట్లాడతలేరు. మహేష్ కుమార్ గౌడ్ అయితే ఏకంగా రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడు రెడ్డి కాదు అన్నాడు. ఇప్పుడు ఆ రేవంత్ గౌడో రేవంత్ రెడ్డి ఆయన కూడా మాట్లాడలేదు ఇప్పటిదాకా. కోర్టు నుంచి వచ్చిన తర్వాత ప్రభుత్వం చెప్పాలి కదా ఏదో ఒక విషయం. ఇది ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే కదా వాళ్ళు రంగంలో దిగింది. ఎలక్షన్ కమిషన్ తప్పని కొంతమంది మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది, నోటిఫికేషన్ ఇచ్చింది. ఎనీవే ప్రభుత్వం ముందైతే ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా ఎలక్షన్ ఇప్పట్లో వస్తుంది అని చెప్పడానికి గ్యారంటీ ఏమీ లేదు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. 2025లోనే ఎలక్షన్ రాదు అంటున్నారు, 2026 అంటున్నారు. ఆ 26లో ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టు కనుక పోతే సుప్రీంకోర్టు తమిళనాడు కేసుతో కనుక ఇంప్లీడ్ చేస్తే 26లో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఎలక్షన్. ఇవన్నీ మళ్ళీ జూబ్లీహిల్స్ ఎలక్షన్తో ముడిపడి ఉంటాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ కనుక కాంగ్రెస్ గెలిస్తే ఇక బీసీ లేదు, 42 లేదు, 32 లేదు, ఏం లేదు, అదే మోకలు కొట్టేద్దామని ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఇక నడుస్తూనే ఉంటుంది సినిమా. ఇప్పటికే గ్రామాలకు రావాల్సిన 2100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన రాలేదు. ఊళ్ళల్లో నా అనే వాళ్ళు లేరు, సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, ఎవరు లేరు. చాలా తెలంగాణ అగమ్య గోచరంగా ఉంది. నేను ఎవరు అంటున్నారు ఒకవేళ జూబ్లీహిల్స్లో కనుక కాంగ్రెస్ ఓడిపోతే వీళ్ళు 3 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టారు, ఇట్లా గడిపేస్తారని. ఏం జరుగుతుందో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.